హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫన్నీ టాస్క్లో గొడవ మామూలుగా లేదు, గౌతమ్ వర్సెస్ అవినాష్ అన్నట్టుగా సాగింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్ ఏమిటి అంటే నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు. ఇక ఈ నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్న వారందరూ కూడా నోట్లో నీళ్లు పెట్టుకొని వరుసగా నిల్చోవాల్సి ఉంటుంది. అయితే వారిని నవ్వించే ప్రయత్నం చేస్తారు మిగిలిన వారు. ఆ సమయంలో ఎంత జోక్ చేసినా కూడా నవ్వకుండా అలాగే ఉండగలగాలి. అయితే నవ్వించడానికి ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక రోహిణి గంగవ్వను నవ్వించడానికి నా వయసులో ఉండేటప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, ఏం చేసేదానివి అంటూ గంగవ్వని నవ్వించే ప్రయత్నం చేస్తుంటే గంగవ్వ మాత్రం అసలు నవ్వటం లేదు. ఇక అవినాష్ అండ బ్రహ్మాండ కోటి అంటూ పాట పాడటంతో మణికంఠ పక్కున నవ్వేశాడు. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ రోజు మణికంఠ ఇదే సాంగ్ పాడాడని అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత అవినాష్ గౌతమ్ని నవ్వించే ప్రయత్నంలో భాగంగా అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అంటూ ఒక డైలాగ్ చెప్పడంతో గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. అది సీజన్ 7లో జరిగింది. ఇప్పుడు ఎందుకు తీయడం, మళ్ళీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకండి బ్రో, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతా అంటూ గౌతమ్ మైక్ తీసేసి హౌస్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా ఫన్నీ టాస్క్ కాస్త సీరియస్ టాస్క్గా మారిపోయింది. ఇక అవినాష్ అయితే బిగ్ బాస్ నేను ఈ టాస్క్ ఆడను అంటూ చెప్తున్నాడు. మొత్తంగా బిగ్ బాస్ ఫన్నీ వేలో టాస్క్ కొనసాగించండి అంటే వీళ్ళు చేసిన పనికి ఫన్నీ టాస్క్ కాస్త సీరియస్ టాస్క్ అయిపోయింది. మొత్తంగా ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.